వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్లో రేషియో అండ్ ప్రాపోర్షన్ అనే టాపిక్లో టైప్ 7 మనం డిస్కస్ చేయబోతున్నామండి. ఇప్పటి వరకు టైప్ 6 వరకు కంప్లీట్ చేసాము. టైప్ 7 చూసుకోండి. ఇది మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ సంబంధించిన క్వశ్చన్స్ అని ఉంటాయండి. ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్ ఈ మూడింటికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఓకేనండి. ఇటువంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడాను పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అండి. క్వశ్చన్ నెంబర్ 21 చూడండి. The flight fare between two cities is increased in the ratio 9:11. What is the increase in fare? In the fare, and what is the increase in rupees in the fare? If the original fare was 18,000 rupees అనండి. అంటే చూడండి, ఇక్కడ ఫ్లైట్ యొక్క ఛార్జెస్ అంటే ఫ్లైట్ టికెట్ యొక్క ఛార్జెస్ అనేది 9 నుంచి 11కి ఇంక్రీజ్ అయినట్టు అర్థం అనమాట. ఇది 9 నుంచి 11కి ఇంక్రీజ్ అయినాయి. మొదట్లో 9 అంటే ఎంత ఉంటుందండి? 18,000 ఉంటుందండి. 18,000 రూపీస్. 9 మీన్స్ 18,000 రూపీస్. అయితే 11,000 అంటే 11 పార్ట్స్. 9 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 18,000 అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 2,000 అండి. ఇక్కడ కూడా ఏమవుతుంది? ఇంటూ 2,000 చేయవలసి ఉంటుంది. 2,000 చేస్తే ఏమవుతుందండి? 22,000 అవుతుందండి. అంటే ఎంత ఇంక్రీజ్ అయ్యిందండి చూడండి. 18,000 నుంచి 22,000 అంటే 4,000 ఇంక్రీజ్ అయ్యిందండి. కాబట్టి 4,000 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 4,000 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 22. The ratio of sum of the salaries of A and B to the difference of their salaries is 11:1, and the ratio of the sum of the salaries B and C to the difference of their salaries is also 11:1. If A salary is the highest and C salary C is the lowest, then what is B salary in RS? Given the total of all the salaries is Rs 1,82,000 rupees. ఇక్కడ చూడండి, ఏబిసి అని ముగ్గురు ఉన్నారండి. ఏబిసిలో ఏ ప్లస్ బి వీళ్ళిద్దరు శాలరీస్ కలిపి ఎంత అండి? 11 అంటండి. వీళ్ళిద్దరు మైనస్ చేస్తాడండి 1 అండి. అలాగే బి ప్లస్ సి చేస్తే ఇద్దరు కలిపి 11 అండి. బి ప్లస్ సి ఏ ప్లస్ బి ప్లస్ సి. అలాగే బి మైనస్ సి చేస్తే 1 అండి. ఇందులో ఏ ఎక్కువ ఉండాలి కాబట్టి ఏ ఎక్కువ తీసుకొని చూడండి. అంటే ఏ నుండి బి తీసామని అర్థం ఏంటంటే ఏ ఎక్కువ అని అర్థం. సి తక్కువ ఉండాలంటే అర్థం ఏంటి? బి నుండి సి తీయగలిగామంటే సి తక్కువ అని అర్థం. ఆ విధంగా తీసుకుంటే ఇలా ఉందండి. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 11, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అయినట్లయితే మరి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 6 అవుతుందండి. బి ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుందండి. మీకు సింపుల్గా అర్థమైపోతుంది చూడగానే. ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఇచ్చాడు అనుకోండి. ఏ కావాలంటే 2 ప్లస్ చేసి బై 2 చేయాలి. బి కావాలంటే 2 మైనస్ చేసి బై 2 చేయాలి. 2 ప్లస్ చేసి బై 2 చేసి 6 వస్తుంది. 2 మైనస్ చేసి బై 2 చేస్తే 5 వస్తుందండి. ఓకేనా? ఆ విధంగా చూసుకున్నట్లయితే ఏ ఎంత అవుతుందండి? 6 అవుతుంది అనమాట. ఏ ఎంత అవుతుందండి? 6 అవుతుంది. బి ఎంత అవుతుందండి? 5 అవుతుందండి. అలాగే మరి ఇక్కడ B/C వర్షంగా చూసుకున్నప్పుడు ఇది 6 అవుతుందండి, ఇది 5 అవుతుందండి. ఇలా అవుతుంది. ఇప్పుడు ఈ రేషియోని మనం ఫుల్ఫిల్ చేయాలంటే ఏం చేయమని చెప్పానంటే, ఇక్కడ మనం 6 వేసుకోవచ్చు, ఇక్కడ 5 వేసుకోవచ్చు, అలా చేయొచ్చు. లేదా క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు అండి. క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ యూజ్ చేసుకుంటే ఏమవుతుందండి? 6 6 36 అండి. 5 6 30 అండి. 5 5 25 అండి. ఇలా మనకు వస్తుంది అనమాట. A/B/C ఈజ్ ఈక్వల్ టు 36:30:25 వస్తుందండి. ఇక్కడ కూడా బాగానే ఉందండి. ఇప్పుడు చూడండి, గివెన్ దట్ ది టోటల్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది శాలరీస్ అంటే మొత్తం అందరి శాలరీస్ కలిపి ఎంత అండి? 1,82,000. మొత్తం ఇప్పుడు ప్లస్ చేయండి. మొత్తం ప్లస్ చేసి చూడండి, ఇక్కడ 36 25 అంటే ఎంత? 61 అవుతుంది. 61 + 30 అంటే 91 అండి. 91 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 1,82,000 రూపీస్ అండి. అయినట్లయితే ఎవరిది కావాలండి? ఏమన్నాడు చూడండి, వాట్ ఈస్ బి శాలరీ అన్నాడు. బి యొక్క శాలరీ కావాలండి. బి శాలరీ ఎంత అంటే 30 అండి. 30 పాయింట్స్. 91 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 1,82,000 అయినట్లయితే 30 పార్ట్స్ కావాలండి. అప్పుడు ఏమవుతుందండి? క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే 30/91 × 1,82,000 రూపీస్ అండి. ఇప్పుడు చూడండి, 91 2s అండి. ఇది 2000 అనమాట. 2000 అంటే ఇక్కడ 3 zeros ఉన్నాయండి. అలాగే ఇది ఒక 0 అండి. 2 3s 6 అండి. అంటే మనకి ఏమవుతుందండి? 60,000 అవుతుందండి. 60,000 అంటే సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 23. ది రేషియో ఆఫ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ దీపక్ అండ్ రాజ్ ఈజ్ 4:9 respectively
and the ratio of their expenditure is 1:3 respectively. If each saves 9,000 per month, then what will be the monthly income of దీపక్ అని అడిగాడు. మంత్లీ ఇన్కమ్ ఆఫ్ దీపక్ అడిగాడు. ఇక్కడ చూడండి, దీపక్ రాజు ఇచ్చాడండి. దీపక్ది 4 అని అర్థం, రాజు 9 అని అర్థం. అదే రాజు యొక్క మంత్లీ శాలరీ అని అనుకోండి, 9 టేబుల్తో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అదే మన ఆన్సర్గా తీసుకోవచ్చు. కానీ 4 టేబుల్తో క్యాన్సిల్ అవ్వడం అంటే చివరి టూ డిజిట్స్ అన్నింటికి చివరి 2 డిజిట్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనం కనుక్కోవడం కష్టమవుతుంది. అది దీపక్ అనుకోండి, 9 టేబుల్తో చూసుకున్నట్లు 9 టేబుల్తో ఒకటే క్యాన్సిల్ అవుతుందండి, అంటే సింపుల్గా ఆన్సర్ గుర్తుపెట్టవచ్చు. కానీ అడు ఏమన్నాడండి, దీపక్ రాజు కాకుండా దీపక్ అడిగాడండి. రాజుది అయితే సింపుల్గా గుర్తుపట్టవచ్చు, ఎందుకంటే 9 ఉంది కాబట్టి. అయితే మనం ప్రాసెస్ ప్రకారంగా చేయవలసి ఉంటుంది. షార్ట్ కట్ మోడల్లో చేసినట్లయితే ప్రాసెస్ కూడా చేయొచ్చండి. ప్రాసెస్ అయితే మనకి ఇంతకుముందు చెప్పడం జరిగింది. 4x/9x అని తీసుకోండి, సేవింగ్ మైనస్ చేయాలండి. సేవింగ్ ఇద్దరు కూడా 9,000 కాబట్టి -9,000 వేసుకోండి, అంటే -9,000 9,000 అంటే న్యూమినేటర్లో డినామినేటర్ 2 వేసుకుంటారు. దేనికి సంబంధించి చేస్తారంటే 1/3కి ఈక్వల్ చేస్తారు. దీన్ని సాల్వ్ చేస్తే x వాల్యూ వచ్చేస్తుంది. దాన్ని ఉపయోగించుకుంటూ దీపక్ శాలరీ కావాలి కాబట్టి 4x కనుక్కోవాలండి. 4x ఇది x వస్తుంది, xను ఉపయోగించి 4x కనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇది షార్ట్ కట్లో చూసుకున్నట్లయితే మనకి ఏంటి, ఇన్కము, ఎక్స్పెండిచరు, సేవింగ్. ఇన్కమ్ చూసుకున్నట్లయితే ఎంతంటే 4:9 రేషియోలో ఉంది. ఎక్స్పెండిచర్ చూసుకున్నట్లయితే 1:3 రేషియోలో ఉంది. అలాగే సేవింగ్ చూసుకున్నట్లయితే 9,000 అండి. ఇప్పుడు ఎవరిది కావాలి, దీపక్ యొక్క శాలరీ కావాలి కాబట్టి, అంటే 4x కదండి. 4 ఈ 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేయగా వచ్చేది వేసుకోవాలి. ఈ 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేసి డిఫరెన్స్ చేస్తే ఎంత వస్తుందంటే 18,000 వస్తుంది. ఎందుకంటే ఈ 2 డిఫరెన్స్ తీసుకోవాలి, ఎందుకంటే 2 ఇక్కడ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి. 2 కాబట్టి 2 × 9 అంటే 18,000 అవుతుందండి. 18,000 బై ఈ 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 4 3 12 అండి, 1 9 9 అండి. ఈ 2 డిఫరెన్స్ చేస్తే ఎంత వస్తుందండి, 12కి 9కి డిఫరెన్స్ 3 కాబట్టి బై 3 వేసుకోండి. 3తో 3 6 కాబట్టి 4 6 ఎంత అండి, 24 అండి. పక్కన 000 అండి, అంటే 2,400 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 2,400 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టుకోవచ్చు అండి. 2,400 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 24. యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ అమిత్ అండ్ వీర్ ఆర్ ఇన్ ద రేషియో 3:2 while the ratio of their expenditure is 5:3. if at the end of the year each saves 1,000 rupees, what is the annual income of అమిత్ అని ఇచ్చాడండి. వాట్ ఇస్ ది యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ అమిత్. ఇక్కడ కూడా సేమ్ అనమాట క్వశ్చన్. ఇక్కడ అమిత్ అడిగాడండి. అమిత్ అంటే ఇక్కడ చూడండి 3 ఉందండి, కాబట్టి 3 టేబుల్తో క్యాన్సిల్ అయితే ఆన్సర్ అవుతుంది. 3 టేబుల్తో ఇది క్యాన్సిల్ అవుతుందండి, ఇది అవ్వదు, ఇది అవుతుంది, ఇది అవ్వదు. అంటే ఈ రెండింటిలో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే 9,000 అవ్వచ్చు, 6,000 అవ్వచ్చు. మరి షార్ట్ కట్లో చేసినట్లయితే ఏమవుతుందండి, ఇది 3:2 ఇన్కమ్ అండి. ఇన్కమ్ 3:2. ఎక్స్పెండిచర్ చూడండి ఎంత అండి, 5:3. మరి అట్ ది ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఈచ్ సేవ్స్, అంటే ఇద్దరు కూడా సేవింగ్ చేసింది ఎంత అండి, ఈచ్ సేవ్ 1,000 అండి. 1,000 రూపీస్ సేవ్ చేసుకుంటారనమాట. వాట్ ఈస్ ద యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ అమిత్ అని ఇచ్చాడండి. యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ అమిత్. అమిత్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ కావాలి. వీడు అమిత్ అండి, వీడు వీర్ అండి. అమిత్ అంటే 3 కావాలి కాబట్టి 3 ఇంటూ ఈ 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేసి డిఫరెన్స్ చేస్తే ఏమవుతుందండి, 2,000 వస్తుందండి. సింపుల్గా అర్థం చేసుకో, ఎందుకంటే 5 - 3 అంటే 2 కాబట్టి 2 × 1,000 అండి. 5 × 1,000 5,000, 3 × 1,000 3,000. 2 మైనస్ చేస్తే ఏమవుతుందండి, 2,000 అవుతుందండి. ఈ 2 డిఫరెన్స్ చేయండి. 3 3 = 9 అండి, 5 2 = 10 అండి. 9కి 10కి డిఫరెన్స్ చూస్తే 1 అండి. కాబట్టి 3 2 ఎంత అంటే 6 అండి, 6,000 అనమాట. అంటే 4th వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 4th వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టుకోవచ్చు షార్ట్ కట్లో. చూడండి, కొద్దిగా ఫాస్ట్గా చేస్తున్నాను. అర్థం ఏంటంటే ఇప్పుడు వరకు అదే మోడల్ క్వశ్చన్ 10 క్వశ్చన్స్ చేస్తుంటామండి, 1 2 కాదు, 10 క్వశ్చన్స్ చేస్తుంటాం. కాబట్టి మీరు ఫాస్ట్ పెంచుకోవాలన్నమాట, పెంచితేనే మీకు టైంకి అవుతాయి. ది ఇన్కమ్ ఆఫ్ X and Y are in the ratio 5:6 and their expenditure are in the ratio 6:5. If X saves 7,000 and Y saves 15,000 rupees, what will be the income of X? X యొక్క ఇన్కమ్ కావాలండి. X యొక్క ఇన్కమ్ 5 కాబట్టి ఇక్కడ 5 టేబుల్తో పోయేవన్నీ కాబట్టి మనం ఆప్షన్ త్రూ చేయలేము, కాబట్టి ప్రాసెస్ ప్రకారం చేయండి. ఇన్కమ్ అండి, ఎక్స్పెండిచరు, అలాగే సేవింగ్. ఇన్కమ్ చూసుకున్నట్లయితే 5:6 రేషియోలో ఉందండి. ఎక్స్పెండిచర్ చూసుకున్నట్టు 6:5 రేషియోలో ఉంది. సేవింగ్ చూసుకున్నట్లయితే 7,000 ఒకటి, 15,000 ఒకటి అండి. ఇప్పుడు ఎవరిది కావాలండి, ఇన్కమ్ ఎక్స్ యొక్క ఇన్కమ్ కావాలి కాబట్టి ఆన్సర్ చూసుకున్నట్లయితే 5 ఇంటూ ఈ 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుందండి, 6 × 50 15 × 6 అంటే 90,000 అవుతుందండి. 90,000. 7 × 5 అంటే 35,000 అవుతుందండి.
ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే ఈ 35,000కి 90,000కి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే మనకి ఏమవుతుందండి 55,000 అవుతుందండి. 55,000 బై ఇక్కడ చూడండి ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి, ఇక్కడ 5 5 25 అండి, 6 6 36 అండి. ఈ రెండింటి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 11 అండి. 25కి 36కి డిఫరెన్స్ 11 అనమాట. 11తో చూసుకున్నట్లు 11 5 కాబట్టి 5 × 5 అంటే 25, పక్కన 3 zeros అండి, అంటే 25,000 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 25,000 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 26 అండి. ది రేషియో ఆఫ్ శాలరీస్ ఆఫ్ X, Y and Z ఈజ్ 15:3:8. If Z gets Rs 3,960 rupees more than that of Y, what is the salary of X? అయితే చూడండి ఇక్కడ X, Y, Z యొక్క శాలరీస్ చూసుకున్నట్లయితే ఇలా ఉన్నాయండి. ఏనా 15:3:8 అండి. ఇప్పుడు ఏమన్నాడండి, Z gets Rs 3,960 మోర్ దాన్ Y. Y కంటే Z అనేవాడు ఎక్కువ పొందాడు. ఎంత ఎక్కువ పొందాడండి, ఇక్కడ రేషియో పరంగా చూసుకున్నట్లయితే 5 parts పొందాడండి. ఈ 5 parts ఈజ్ ఈక్వల్ టు అక్కడ మన లెక్క ప్రకారం ఏమి ఇచ్చాడండి 3,960 అనమాట. అయితే వాట్ ఈస్ ద శాలరీ ఆఫ్ X? X యొక్క శాలరీ కావాలండి. 5 parts ఈజ్ ఈక్వల్ టు ఇది అయినట్లయితే 15 parts ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్దండి 15/5 × 3,960. 5 1 5 3 3 × 300 3 6 18 చివరి లాస్ట్ 8. దేర్ఫోర్ ఆన్సర్ ఈక్వల్ టు 1 అనమాట. 3 9 27, 27 + 1 అంటే 28, 2 3 3 9 + 2 అంటే 11 అండి. 11,880 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 27. ది ఇన్కమ్ ఆఫ్ P, Q and R in the ratio of 5:4:3 respectively, and their expenses are in the ratio 6:5:4 respectively. If P saves Rs 4,000 out of an income of 10,000, what will be the saving of Q అని ఇచ్చారండి. Q యొక్క సేవింగ్ కావాలన్నమాట. అయితే చూడండి ఇక్కడ మనం దీన్ని ఇంతకు ముందులాగే చేయొచ్చండి. మనము ఈ ఎక్స్పెండిచర్ ఇన్కమ్ సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్ చేసేటప్పుడు ఈ విధంగా చేయడం జరిగిందండి. మనం ఇన్కమ్ చూసుకున్నట్లయితే PQRది రేషియో మనకి ఇవ్వడం జరిగింది 5:4:3 అండి. ఎక్స్పెండిచర్ చూసుకున్నట్లయితే రేషియో ఇవ్వడం జరిగిందండి 6:5:4 అండి. ఇంకా మనకు చూడండి P సేవ్స్ 4,000, P అనేవాడు సేవింగ్ 4,000 చేసాడండి. అలాగే నెక్స్ట్ ఏంటండి, అవుట్ ఆఫ్ అన్ ఇన్కమ్ ఆఫ్ Rs 10,000. ఇన్కమ్ ఎంత అంటే 10,000 అండి. ఇన్కమ్ 10,000 అయ్యి సేవింగ్ 4,000 అయినట్లయితే ఎక్స్పెండిచర్ ఏమవుతుందండి 6,000 అవుతుందండి. దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఎవరిదండి ఇది, ఎవరిది ఇచ్చాడు, Pది ఇచ్చాడండి. Pది ఎక్స్పెండిచర్ ఎంత అంటే 6 parts అండి. 6 parts ఈజ్ ఈక్వల్ టు 6,000 అండి. 6 parts ఈజ్ ఈక్వల్ టు 6,000 అంటే అర్థం ఏంటండి, ఇంటూ 1000 కాబట్టి అలాగే రిమైనింగ్ కూడా అలా చేయవలసి ఉంటుందండి. కానీ మనకి ఏం అడిగాడు చూడండి, వాట్ విల్ బి ద సేవింగ్ ఆఫ్ Q? Q యొక్క సేవింగ్ అన్నాడు కాబట్టి Q యొక్క ఎక్స్పెండిచర్ కూడా మనకు అవసరం అవుతుంది కాబట్టి 5 × 1000 ఏమవుతుందండి 5,000 అవుతుందండి. 5,000 ఓన్లీ ఎక్కువ సున్నాలు వేస్తాను చూడండి 5,000 ఇది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది ఎవరిదండి, P యొక్క ఇన్కమ్ అండి. P యొక్క ఇన్కమ్ ఎంత అండి 5 parts ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 10,000 ఇవ్వడం జరిగిందండి. అంటే ఏంటంటే 1 part ఈజ్ ఈక్వల్ టు 2,000 అనమాట. అలా అన్నప్పుడు ఏమవుతుందండి 4 parts ఈజ్ ఈక్వల్ టు 4 × 2,000 అంటే 8,000 అవుతుందండి. Q యొక్క ఎక్స్పెండిచర్ వచ్చింది మనకి. ఇప్పుడు Q యొక్క సేవింగ్ కావాలి. సేవింగ్ కావాలంటే ఏమవుతుందండి, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ ఎంత అంటే ఇక్కడ వచ్చింది 8,000 వచ్చింది, ఎక్స్పెండిచర్ ఎంత వచ్చిందండి 5,000 వచ్చింది. ఈ రెండు మైనస్ చేస్తే ఏమవుతుందండి 3,000 అవుతుందండి. కాబట్టి 3,000 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 3,000 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 28 అండి. ది ఇన్కమ్స్ ఆఫ్ S and T ఆర్ ఇన్ ద రేషియో 3:4 అండ్ దేర్ ఎక్స్పెండిచర్ ఆర్ ఇన్ ద రేషియో 1:1. If S saves Rs 4,000 and T saves Rs 22,000, what will be the income of S? What will be the income of S? ఇక్కడ చూడండి మనకి ఏమేమి ఇచ్చాడో రాసుకోండి. ముందు షార్ట్ కట్లో చేద్దాం డైరెక్ట్గా. ఇక్కడ మనకి వాట్ విల్ బి ద ఇన్కమ్ ఆఫ్ S, S యొక్క ఇన్కమ్ కావాలంటే S యొక్క ఇన్కమ్ చూసుకున్నట్లయితే ఇక్కడ 3 parts ఉందండి. 3 టేబుల్తో క్యాన్సిల్ అయితే మనకి ఆన్సర్ అవుతుంది. అన్నీ కూడా 3 టేబుల్తో పోతున్నాయి చూడండి. ఇది 3 టేబుల్తో పోతుంది, ఇది ఒక్కటే పోవట్లే.
కాబట్టి ఆన్సర్ మనం గుర్తుపట్టలేకపోయాము. కాబట్టి అయితే గుర్తుపట్టాలంటే మనకి ఛాన్స్ ఉందండి. ఎందుకంటే ఇక్కడ మనము ఆప్షన్ త్రూ చేయొచ్చు, ఏంటంటే క్యాలిక్యులేషన్ పార్ట్ పెరిగిపోతుంది అనమాట. ఇది మనము ఈ మూడిట్లో ఒక ఆన్సర్ తీసుకొని మరి 3 పార్ట్స్ కాబట్టి మళ్ళీ దానిలో నుంచి సేవింగ్ తీసేసి ఆ తర్వాత అది 1 పార్ట్ ఈక్వల్ చేసేసి అలా లెక్కకి సరిపోతుందో చెక్ చేయొచ్చు అండి. అలా చేస్తే టైం వేస్ట్ అవుతుంది అనమాట. మనం తీసుకున్నది కరెక్ట్ అయిపోయింది అనుకోండి, వెళ్ళని కూడా బాగానే ఉంటుంది. అది కరెక్ట్ అవ్వకపోతే మరొకటి తీసుకొని అలా 3 చేసేటప్పుడు టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. దానికన్నా బెటర్గా మనం ఈ షార్ట్ కట్లో చేస్తాం కదా, ఆ షార్ట్ కట్లో చేసేయండి. ఏం తీసుకుంటామంటే ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్ తీసుకుంటామండి వరుసగా. ఇన్కమ్ తీసుకున్నట్లయితే 3:4 అండి. ఎక్స్పెండిచర్ చూసుకున్నట్లయితే 1:1. సేవింగ్ తీసుకున్నట్లయితే 4,000 అండి. అలాగే 22,000 అండి. ఇప్పుడు ఎవరికి కావాలంటే వాట్ విల్ బి ద ఇన్కమ్ ఆఫ్ ఎస్ యొక్క ఇన్కమ్ కావాలి. ఇది ఎస్ అండి, ఇది టీ కాబట్టి ఎస్ యొక్క ఇన్కమ్ ఎంత అంటే 3 పార్ట్స్ కాబట్టి 3 ఇంటూ ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేయగా వచ్చే డిఫరెన్స్ అండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన ఇదే వస్తుంది. డిఫరెన్స్ చూడండి, 22,000 నుండి 4,000 మైనస్ చేసినట్లయితే ఇంకెంత ఉంటుందండి, 18,000 ఉంటుందండి. 18,000 బై ఈ రెండింటికి చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే డిఫరెన్స్ ఏమొస్తుంది, 1 వస్తుంది కాబట్టి 3 ఇంటూ 18 అండి. 18 3 ఎంత అండి 54 కాబట్టి 54,000 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 29. క్వశ్చన్ నెంబర్ 29 చూడండి. రాహుల్ స్పెండ్స్ సమ్ పార్ట్ ఆఫ్ హిజ్ ఇన్కమ్ అండ్ సేవ్స్ ది రిమైనింగ్ పార్ట్. The ratio of his expenditure and saving is 6:1. If Rahul's income is Rs 42,000, what will be his expenditure అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, రాహుల్ స్పెండ్ సమ్ పార్ట్ ఆఫ్ హిస్, ఇంతకుముందే మనం క్వశ్చన్ చేసాము. ఏమి ఇచ్చాడంటే రేషియో ఆఫ్ హిజ్ ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్. ఎక్స్పెండిచర్కి మరియు సేవింగ్కి రేషియో ఇవ్వడం జరిగిందండి. ఎక్స్పెండిచర్ సేవింగ్ ఇవ్వడం జరిగింది. ఎక్స్పెండిచర్ ఎంత 6 అండి, సేవింగ్ 1 అండి. ఈ రెండు ప్లస్ చేస్తే ఏమొస్తుందండి, మనకి ఇన్కమ్ వస్తుందండి. ఈజ్ ఈక్వల్ టు 7 అనమాట. ఈ 7 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇవ్వడం జరిగిందండి. మొత్తం ఇన్కమ్ ఇచ్చాడండి 42,000 ఇవ్వడం జరిగిందండి. 42,000 అయినట్లయితే వాట్ విల్ బి ఈజ్ ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ మనకి ఎంత తెలుసు, 6 పార్ట్స్. 7 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 42,000 అయితే 6 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 7 ఇంటూ 6 చేస్తే 42 వస్తుంది కాబట్టి ఇక్కడ 6 ఇంటూ 6 చేయండి. 6 ఎంత అంటే 36 అండి. 3 జీరోస్ ఎక్స్ట్రా మిగిలిపోయాయి కాబట్టి 3 జీరోస్ అనమాట. 36,000 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చూడగానే ఆన్సర్ పెట్టవచ్చు అండి, చూడగానే ఆన్సర్ పెట్టవచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఓకేనండి. లేదా ఇక్కడ 6 ఉంది కాబట్టి 6 టేబుల్తో పోయొచ్చు అండి. ఇది పోదు, ఇది పోదండి, ఇది ఒకటే పోతుంది 6 టేబుల్తో. కాబట్టి ఇదే ఆన్సర్ అంటే ఒకటి కాదు 2. కాబట్టి రెండింటిలో ఆన్సర్ తెలుసుకోవాలంటే ఇలా సింపుల్గా చేయొచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు, చాలా సింపుల్గా ఉంటాయి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 30. ది ప్రైసెస్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఆఫ్ టైప్ P, Q and R, Rs 200 rupees, Rs 300 rupees, 400 rupees respectively. Suresh buy each type of articles in the ratio 1:2:3 for Rs 2,000 rupees. How many articles of type Q did buy అని ఇచ్చారండి. క్యూ టైప్ ఆర్టికల్ ఎన్ని కొన్నాడు అని అడుగుతున్నాడండి. క్యూ టైప్ ఆర్టికల్ చూసుకున్నట్టు ఇదండి, అంటే 2 టేబుల్తో పోయేదే మనకు ఆన్సర్ అవుతుందండి. అంటే ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అండి, 2 కానీ 4 కానీ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, ఆ రేషియో చూసుకున్నట్లయితే 1:2:3 ఉందండి. లేదా మరి 2 ఐటమ్స్ తీసుకున్నాను అనుకోండి, 4 అవ్వాలనుకోండి. క్యూ అనేది 2 సరిపెంచుకోండి, ఇది PQR అనమాట. అలా కాకుండా 4 అవ్వాలంటే ఏమవ్వాలండి, ఇది 2 అవ్వాలి, ఇది 4 అవ్వాలి, 6 అవ్వాలండి. ఓకేనా, రేషియో మనకి సరిపోతుంది 2 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే. మరి చూడండి, ఫస్ట్ ఆర్టికల్ కాస్ట్ ఎంత అండి, 200 అండి. సెకండ్ ఆర్టికల్ కాస్ట్ ఎంత అండి, 300 అండి. థర్డ్ ఆర్టికల్ కాస్ట్ ఎంత అండి, 400 అండి. నెక్స్ట్ ఇక్కడ కూడా అలాగే తీసుకోవచ్చు అన్నమాట. 200 నేను తీసుకోవాలని చెప్పట్లేదు, ఒకవేళ ఆన్సర్ రాకపోతే పరిస్థితి అనమాట. 400. ఇప్పుడు చూడండి, 1 2 2 కాబట్టి 200 వస్తుంది, 2 3 6 కాబట్టి 600 వస్తుంది. ఇక్కడ 3 4 12 కాబట్టి 1200 వస్తుందండి. ఈ మొత్తం 3 ప్లస్ చేస్తే 2000 రావాలి. వచ్చిందో చూసుకోండి, 200 ప్లస్ 600 800 ప్లస్ 1200 2000 వచ్చిందండి. 2000 వచ్చింది కాబట్టి 2 ఆర్టికల్స్ కరెక్ట్ ఆన్సర్, అంటే ఇదే కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ రాలేదనుకోండి, ఇప్పుడు ఇలా చేయాలి. ఓకేనా, ఇవన్నీ ప్లస్ చేస్తే ఏం రావాలంటే 2000 రావాలి. 2000 వస్తే కరెక్ట్ ఆన్సర్ అనమాట. 2000 ఇది వచ్చింది కాబట్టి ఇది రాదు 100%. 4000 అంత వస్తుంది. ఓకేనా, కాబట్టి 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇలా మనము నార్మల్గా చేయడానికి ప్రయత్నించండి. దీన్ని మళ్ళీ ఫామ్లో వేసుకొని ఇంకేదేదో చేయకండి. ఇంకా దీని నార్మల్ ప్రాసెస్ ఏంటంటే, ఇది 1x అని తీసుకోవాలి, ఇది 2x అని తీసుకోవాలి, 3x అని తీసుకోవాలండి. దీనికి 200తో మల్టిప్లై చేయాలి, దీనికి 300తో మల్టిప్లై చేయాలి, దీనికి 400తో మల్టిప్లై చేయాలండి. ఇవన్నీ ప్లస్ చేస్తే మనకి ఎంత రావాలండి, 2000 రావాలన్నమాట. అప్పుడు ఎక్స్ వాల్యూ వస్తుందన్నమాట. ఆ ఎక్స్ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ వేయాలి. అదంతా పెద్ద
ప్రాబ్లం అనమాట. మనం ఇక్కడ ఎక్స్ మనం సపరేట్గా తీసుకోలే, ఎందుకంటే ఎక్స్ మనకి ఆప్షన్స్ ఛాన్స్ ఏముందండి, ఈ రెండే ఉన్నాయి, ఆ రెండేనే నేను తీసుకున్నాను ఇక్కడ డైరెక్ట్గా చేస్తాను అనమాట. ఓకే, ఈ విధంగా మనము ప్రతి క్వశ్చన్ కూడా ఆప్షన్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, లేదా షార్ట్కట్లో చేయండి. షార్ట్కట్ ప్రాసెస్ ఒకటేనండి. షార్ట్కట్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, అందులో ఎక్స్ ఉండదు. సింపుల్గా మనము రాసే పని తగ్గించి చేసే పని, అంటే పెన్తో కాకుండా బ్రెయిన్తో చేసే పని ఎక్కువ ఉంటుందన్నమాట. పెన్కి వర్క్ తగ్గిస్తాం అనమాట, మన బ్రెయిన్కి వర్క్ ఎక్కువ ఇస్తాం కాబట్టి చాలా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. కాబట్టి ఆ విధానాన్ని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వండి. ప్రతి మోడల్ కూడా మనకు గుర్తుండే విధంగా ఏ మోడల్లో చేయొచ్చు అని చూపిస్తడం జరుగుతుంది. అలాగే మనకి కిరణ్ బుక్లో చూసుకున్నట్లయితే టైప్ వైజ్గా ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఈ టైప్ 7లో చూసుకున్నట్లయితే టైప్ 7 అనేది ఈవేళతో కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోతో 30 క్వశ్చన్స్ ఉన్నాయి. 30 క్వశ్చన్స్ కూడా ఇన్కమ్ ఎక్స్పెండిచర్ సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇన్కమ్ ఎక్స్పెండిచర్ సేవింగ్, దీని నుంచి కంపల్సరీగా మనం ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే బిట్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. బిట్టు మిస్ అవ్వకూడదంటే ఈ 30 క్వశ్చన్స్ అనేవి చూడాలన్నమాట. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ గురించి తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.